Hello everyone, welcome to RK Tutorial. సో గైస్ ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ పైన బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరి వీటిని 6 కేటగిరీలుగా మరి ప్రభుత్వ ఉద్యోగాలు విభజించి నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నట్లుగా అయితే ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడాన్ని మనం చూడవచ్చు ఈరోజు ఈనాడు వార్తాపత్రికలో. ఓకేనా, మరి విడుదల ఎప్పుడు కాబోతుంది, ఏ ఖాళీలు ఉండబోతున్నాయి, ఇందులో అన్ని వివరాలు కూడా మనమైతే క్లియర్గా చూద్దామండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అయితే చేయట్లేదండి, లైక్ చేయండి తప్పకుండా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు అందచేయడము జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని కోర్సులపైన మన యాప్లో ఆఫర్స్ నడుస్తున్నాయండి, టెస్ట్ సిరీస్ల పైన కూడా. సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే డెమో చూసి తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే, సో గైస్ కంప్లీట్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ, మంజూరైన పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి అక్కర్లేదు. ఏపీపీఎస్సీ చైర్మన్ సభ్యుల ఎంపికకు సెర్చ్ కమిటీ, 6 గ్రూపులుగా ఉద్యోగాల విభజన, నిపుణుల కమిటీ ప్రతిపాదనలు త్వరలోనే ప్రభుత్వానికి అందజేత అంటూ మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాల భర్తీని జాబ్ క్యాలెండర్ విధానంలో చేపట్టాలని నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేయబోతుంది. ప్రభుత్వము అధికారికంగా ఆమోదించిన పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేదని, వివిధ శాఖల్లో ఖాళీల వివరాలు ఎప్పటికప్పుడు అందేలా కొత్తగా మరి ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తుంది. యూపీఎస్సీ తరహాలో కమిషన్ సభ్యుల నియామకాలకు ఖచ్చితమైన అర్హతలను నిర్దేశించాలని సూచిస్తుంది. ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీలో సంస్కరణలపై గతేడాది జూలై 31న వివిధ శాఖలకు చెందిన 10 మంది అధికారులు నాటి ప్రభుత్వానికి నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ చైర్మన్, సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ కన్వీనర్గా ఉన్న కమిటీలో ఆర్థిక న్యాయశాఖ, ఏపీపీఎస్సీ కార్యదర్శులు జానకి సునీత, ప్రదీప్ కుమార్ గారు ఇతర ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు. మరి వీరు యూపీఎస్సీతో పాటు రాజస్థాన్, కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల కార్యకలాపాలను పరిశీలించారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అయితే అందించనున్నారు. మరి ప్రతిపాదనలు ఏంటి చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగాలను రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఏ, సివిల్ సర్వీసెస్ బి, స్టేట్ మెడికల్ సర్వీసెస్, ఇంజనీరింగ్ సర్వీసెస్, టీచింగ్ సర్వీసెస్, స్టేట్ జనరల్ సర్వీసెస్ కింద వర్గీకరించాలి 6 గ్రూపులుగా. మరి ఉమ్మడి రాష్ట్రంలో 1995 డిసెంబర్ 14న ఇచ్చిన జీవో 275లోని ఉద్యోగాల భర్తీకి తప్పనిసరిగా ఆర్థిక శాఖ ఆమోదం పొందాలి. అన్ని నిబంధనలను తొలగించాలి. ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ ప్రకారం జరగాలి. ప్రభుత్వ శాఖల నుంచి ఖాళీల వివరాలు ప్రత్యేక సాఫ్ట్వేర్ తయారు చేసి వెబ్ పోర్టల్ ద్వారా ఏపీపీఎస్సీకి అందాలి. మరి డైరెక్ట్, క్యారీ ఫార్వర్డ్, ఆన్ ఫీల్డ్ విధానంలో ఖాళీల వివరాలను సంబంధిత శాఖల నిర్దేశిత నమూనాలో పంపాలి. క్యాలెండర్ విధానం ఎప్పటి నుంచి అమలు చేయాలన్న విషయమై ఇంకా స్పష్టత లేదు. ప్రతి ప్రభుత్వ శాఖ ఖాళీల వివరాలు ఏటా మార్చి 1 నుండి ఏప్రిల్ 30లోకి సంబంధిత కార్యదర్శులకు పంపాలి. కార్యదర్శులు మే 1 నుంచి జూలై 31లోగా ఆమోదం తెలపాలి. ఆన్లైన్ ద్వారా ఆ వివరాలు అందిన వెంటనే సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 15లోగా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు జారీకి చర్యలు తీసుకోవాలి. ప్రాథమికంగా చర్చించడం అయితే జరిగింది. ఏపీపీఎస్సీ పర్యవేక్షణలో థర్డ్ పార్టీ ద్వారా పరీక్షలు నిర్వహించి ఫలితాలను కూడా వెల్లడించాలి అంటూ కూడా ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. చూసారు కదండి, 6 గ్రూపులుగా మరి వీటిని భర్తీ చేయాలి అంటూ ఈ యొక్క కమిటీ అయితే రిపోర్ట్ అయితే రెడీ చేయడం అయితే జరిగిందండి. ఈ కమిటీ సిఫారసులను ప్రభుత్వము సానుకూలంగా తీసుకొని మరి వీటిని కనుక అమలు చేస్తే ఖచ్చితంగా మనకు ప్రతి సంవత్సరము ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే జాబ్ క్యాలెండర్ ద్వారా రాబోతున్నాయండి. తెలంగాణలో మాదిరిగా ఏపీలో కూడా సేమ్ అదే విధంగా మరి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందండి. మరి ఎప్పుడు విడుదలవుతుందండి అంటే
మరి జనవరి 1, 2025న జాబ్ క్యాలెండర్ విడుదలకు ప్రభుత్వము ఆల్రెడీ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందండి. సో అదే రోజు మనకు జాబ్ క్యాలెండర్ విడుదలవుతుంది. మరి ఖాళీలు ఏ విధంగా ఉంటాయంటే గ్రూప్ 1, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్లకైతే ఆమోదం పొందుతుంది. జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు ఉన్నాయి, అవి విడుదల చేస్తారు. నెక్స్ట్ కొత్త ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి అందులోనే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవాదాయ శాఖలో చాలా ఉన్నాయండి, 400 వరకు ఖాళీలు, అవి ఉండే అవకాశం ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఖాళీలు అవి ఉండేటువంటి అవకాశం ఉంది. ఓకేనా. ఇంకా వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఖాళీలు అవి భర్తీ చేస్తారు. ఇంకా రిమైనింగ్ ఖాళీలు కూడా ఇందులో ప్రస్తావించేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మీ యొక్క అర్హతను బట్టి సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, ఓకేనా, పంచాయతీరాజ్ వీటన్నిటికీ డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. సిలబస్ కూడా ఆల్మోస్ట్ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి అన్నిటికి కలిపి మనం ప్రిపేర్ అయితే అవ్వచ్చు. ఇంజనీరింగ్ అభ్యర్థులకు కూడా జనరల్ స్టడీస్ అనేది సేమ్ ఉంటుంది. సో అంతేకాకుండా పేపర్ 2 అనేది వారి సబ్జెక్ట్ అయితే ఉంటుంది కాబట్టి జనరల్ స్టడీస్ వారు మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించవచ్చు. ఓకేనా. సో మరి ఈ ప్రతిపాదన పైన ప్రభుత్వం అయితే నిర్ణయం తెలపాల్సి అయితే ఉంటుందండి. సో ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్కి దీనికి దగ్గర పోలికలు అయితే కనిపిస్తున్నాయి. ఇదండి అప్డేట్. మరి ఈ రోజుకు సంబంధించి మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, దీనిపైన మీ అభిప్రాయాన్ని కూడా తెలపండి. థ్యాంక్ యూ ఫర్ యర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.